మన చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తే శారీరక శ్రమ ఎక్కువ ఉన్నవాళ్ళు బరువు ఉండవలసినంతగా ఉంటున్నారు. శారీరక శ్రమ తక్కువ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ బరువుగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో శారీరక శ్రమ తగ్గిపోయింది కనుక మనం ఆహారాన్ని కూడా తగ్గించాలి. మనకి ఇండియన్స్కి పిల్లలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. వాళ్ళకి ప్రాపర్టీస్ అన్నీ కూడబెట్టాలని అనుకుంటాం. కానీ వాళ్ళకి మనం ఇచ్చే ద బెస్ట్ ఆస్తి ఏంటంటే మన ఆరోగ్యం. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్తో లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా బర్డెన్ అవ్వకుండా చూసుకోవాలి. మనకి మనం ఇబ్బంది కలిగించుకోకుండా వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి. మన ఆలోచన విధానము, బిహేవియర్లో చేంజ్ రానంతకాలము మనము హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడము పునాది పడదు. అలా చేయాలనుకున్నప్పుడు బేసికల్గా మన బిహేవియర్లో మార్పు రావాలి. ఎందుకు ఇప్పుడు మనం 30లో ఉండొచ్చు, 40లో ఉండొచ్చు, 50లో ఉండొచ్చు, 60లో ఉండొచ్చు. ఇప్పుడు కూడా లేట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలి. తెలిసింది బరువు పెరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలే పడుతుంది. మనము ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. సడన్గా బరువు తగ్గడం కూడా మంచిది కాదు. మనం ఇప్పుడుండే బరువును బట్టి 1 నుండి 2 కేజీలు పర్ మంతే తగ్గాలి ఆరోగ్యంగా తగ్గడం. ఒకవేళ మనం సడన్గా బరువు తగ్గితే ఏమవుతుందంటే ఎక్కువగా కండరాలు లాస్ అయిపోయే అవకాశం ఉంది. కండరాలు లాస్ అవ్వడానికి సార్కోపీనియా అంటాము. అది ఎక్కువ కండరాలు లాస్ అయితే మనకు మొహం అంతా పీక్కుపోయినట్టు ఉంటుంది. తర్వాత మన బాడీ స్కిన్ లూజ్ అవుతుంది. ఇవన్నీ జరుగుతాయి. అదే గ్రాడ్యువల్గా మనం లూజ్ అయినప్పుడు హెల్తీగా కనిపిస్తాం. సో అది కాకుండా ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ ఉమెన్ సడన్గా బరువు తగ్గితే వాళ్ళకి బోన్ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా బరువు గ్రాడ్యువల్గా తగ్గడానికి మనం ట్రై చేయాలి. ఇంకా బరువు కొంతమందికి మనము చేసే ఎక్సర్సైజ్ని బట్టి, తినే ఫుడ్ని బట్టి ఒకసారి మనకి మజిల్ కండరం పెరుగుతుంది కనుక ఫ్యాట్ తగ్గినప్పుడు మనకి ఓవరాల్ వెయింగ్ స్కేల్ మీద బరువు తగ్గకపోవచ్చు, కనిపించకపోవచ్చు. కానీ మనం ఓవరాల్గా సన్నగా కనిపిస్తాము ఇదివరకటి కంటే. కొంతమందికి ఈవెన్ ఎంత శ్రమ పడినా కూడా ఫ్యాట్ కూడా తగ్గకపోవచ్చు, చాలా టైం పట్టవచ్చు. కానీ మనము సరైన ఆహారం తీసుకున్నప్పుడు, ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు మన బాడీలో చాలా మంచి మార్పులు వస్తాయి. వాటిని ఫిజియలాజికల్, మెటబాలిక్, న్యూరలాజికల్, కార్డియాక్ అడాప్షన్స్ అంటారు. ఇవి హెల్త్కి చాలా మంచివి.